హరి ఓం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, లలితా భక్తులారా, మనం శాక్తేయంలో అమ్మ అనుగ్రహంతో అంచులను చూడగలిగాం. ఈ బాహ్య శరీరంతోనే శ్రీపుర చింతామణి సౌధాగ్రమును కూడా దర్శించగలిగాం. అంటే శాక్తేయంలో స్పర్శ చేయగలిగాం. సంపూర్ణమైన జ్ఞానం అమ్మకు తప్ప, సర్వజ్ఞులైన వారి కామకామేశ్వరులకు తప్ప ఎవరికి లభించదు. ఈవెన్ చివరి ఘట్టానికి చేరిన మన్మధుడు ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అమ్మను? వానికి లోపల స్వామి మీద ద్వేషమే, ఇంకేమో కలింపు చేసుకున్నట్టు. అలాగనే చంద్రుడు, వాడు మాత్రం సరెండర్ అయినాడు. ఇద్దరికి ఈ విధంగా చూసినట్టయితే వారు విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం వారికి తప్ప సంపూర్ణంగా ఎవరికి అవగతం కాదు. లోకం కొరకు వాళ్ళు తెలియనట్టుగా ఈ పురాణాలల్లా, పిచ్చి పురాణాలల్లా పరమేశ్వరుడు అడిగితే పార్వతి చెప్పడం, పార్వతి అడిగితే పరమేశ్వరుడు. ఇదే అన్ని అష్టాదశ పురాణాల్లో. ఈవెన్ విష్ణు పురాణంలో అదే. సర్వజ్ఞులైన వారికి ఒక్కసారి మనస శిరస నమస్కరిస్తూ, ఈరోజు పోయిన వారం మేరు శిఖరాగ్రాన్ని దర్శించాం. సమస్త గ్రహకోటి మేరువుకు సప్రదక్షిణంగా నిత్యం తిరుగుతూ ఉన్నారు, ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. అలాగనే మన మనస్సు కూడా నిత్యం మేరువు చుట్టూ అలా 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 25 ప్రహరీలు దాటుకుంటూ అమ్మను దర్శించినట్టయితే అంతకన్నా ఇంకా భాగ్యం లేదు. మరి ఉపాసకులు, అర్చకులు, భక్తిపరులు అమ్మ విషయంలో ఏమేమి చేస్తే ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళగలుగుతారు అన్న విషయం స్పష్టంగా పోయిన వారం చెప్పి ఉన్నా. ఇకపోతే ఇంకొక శుభవార్త కూడా చెప్తూ ఉన్నా. నాకు మా అమ్మని నెత్తిన పెట్టుకున్నా. ఇప్పటికీ 26 ఏళ్ళు నా నెత్తి మీద తైటక్కలాడుతుంది. నా బిడ్డను తప్పినా, నా భార్యను తప్పినా ఆమె పాదాలేం వదలకుండా ఉన్నా. ఎంత వివేకమో నాకే తెలియదు. ఈ అమ్మను వదిలిపోవాలంటే అమ్మకు భక్తితో హృదయం అర్పిస్తూ పూజ చేసేవారు కావాలి. అలా లభించినట్టయితే ఇప్పుడు వాతావరణం కూడా బాగుంది. కాకినాడ రాజమహేంద్రవరం మధ్యన ఒక దేవాలయం వారు మనకు 1 ఎకరా స్థలం ఇస్తామన్నారు. అక్కడ శ్రీపురం కట్టించవచ్చు. అది మహద్ అవకాశం. నేను వెళితే కానీ ఒక 5 కోట్ల విరాళాలు వస్తే కానీ ఆ మహత్కార్యం నెరవేరదు. వెళుదామని ఉన్నా దానికి ఇక్కడ లభించాలి. అమ్మను చూపెట్టుకొని ఉండేవాళ్ళు కావాలి. ఇంకా అమ్మ ఇష్టం. అమ్మాయి నాకు అవకాశం కల్పిస్తూ ఒరే అక్కడ కూడా మేరునగం కట్టి రాపోరా అంటే నేను వెళుతా. లేకుంటే నేనేం చేస్తాను ఈ వయస్సులో. ఇక
యూట్యూబ్ శ్రోతలారా, ప్రథమతః నవావరణ పూజ గొప్పది అని చెప్పాను. జగత్తులో ఆంధ్రదేశం ఒకటే కాదు, ప్రసిద్ధి నొందింది ఖడ్గమాల. ఈ ఖడ్గమాల ద్వారా, స్తోత్రం ద్వారా అమ్మను నవావరణార్చన చేయవచ్చు. ఇంతవరకే చాలామందికి తెలిసింది, అది ఆచరిస్తూ ఉన్నారు. షణ్ముఖ శర్మ గారు అయితేనేమి, నాగఫణి శర్మ అయితేనేమి, ఇంకొకరైతేనేమి మైలవరం వారు అందరూ ఖడ్గమాలను అనుసరించి ఆకలింపు చేసుకుని త్రిశతి కానీ, సహస్రనామం కానీ, మూక పంచవింశతి కానీ, శంకర సాహిత్యం కానీ ఉపన్యాసానికి పూనుకొనడం లేదు. ప్రథమతః ఖడ్గమాల స్మరించుకోవాలి ఎంతటి వాడైనా. అది ఆది. వాడు మొదటి ద్వారం వరకు పోతాడో, చివరి ద్వారం చేరుకుంటాడో, వాని ఉపాసనా బలంతో చాలు ఖడ్గమాల ఒకటి. ఖడ్గము చేత ధరిస్తే, ఖడ్గము కరా వానికి స్వాధీనమైతే, కైవశమైతే, కై అంటే చెయ్యి, చేతికి వశమైతే వాడు సప్తద్వీపములను ఏలగలిగినదే కాదు, అష్టాదశ ద్వీపాలకే చక్రవర్తి కాగలుగుతాడు, లేకుంటే కవి సామ్రాట్ కాగలుగుతాడు, లేకుంటే మహాజ్ఞాని కాగలుగుతాడు. అదెల్లా కూడా దానిపైన ఆధారపడి. ఇది గమనించండి. ఖడ్గమాల స్తవమే కాకుండా త్రిపుర స్థవరాజంలో ఖడ్గమాల వస్తుంది, నవావరణ పూజ వస్తుంది. ఆర్య ద్విశతిలో నవావరణ పూజ వచ్చింది. త్రిపుర రహస్యంలో నవావరణ పూజ వచ్చింది. నవావరణ పూజలు అనేకం ఈ దేవాలయంలో బహువిధ రూపంగా చేయబడ్డాయి. ఒక ఖడ్గమాలే కాదు. ఈరోజు దీనికి మూలమేమిటి? నేను ఎన్నో గ్రంథాలు, 30 గ్రంథాలు, 35 గ్రంథాలు వెలువరించిన. ఎత్తుకండి అని ఆ శిష్యురాండ్రకు చెప్తే ఎక్కడ ఎత్తుతారు? ఎక్కడ ఉంది అది? లలితోపాఖ్యానానికి, బ్రహ్మాండ పురాణానికి ఉత్తర ఖండానికి వెళ్ళక తప్పదు. అక్కడ మంత్ర సాధనము అనే చోట ఈ ఖడ్గమాలకు మూలమైన సహస్రాక్షర విద్య. నేను ఎంచాను, 1000 ఉంటాయా? కోటి కుంకుమార్చన అంటే ఏ అమ్మ చేస్తున్నాడు, ఏ యజ్ఞ చేస్తున్నాడు, అంతా అబద్ధం. నా కొడుకులే. కోటి కాదు కదా, 1,00,000 చేసి ఉండరు వేధవలు. కోటి కుంకుమార్చనట, కోటి కుంకుమార్చన. దానికి అర్థమేమి? యథాశక్తి కుంకుమార్చన చేస్తున్నామని ఒక్క మాట పోయండి, అమ్మ సంతోషిస్తుంది. లేకుంటే కోటి కుంకుమార్చన అని చెప్పి చేసేటువంటిది అల్ల కూడా సర్వనాశనం ఫలితాలు నేను చూస్తూ ఉన్నా. ఫలించకపోగా విపత్కరం. చేసినాడు 3 నెలలకు వస్తున్నాడు. మనం కర్నూలులోనే 2 కేసులు అట్లాంటివి చూసిన. అందుకై అబద్ధం ఎందుకు? నిజం చెప్దాం. నాకు 50 మంది దొరికినారు. సహస్రం అంటే 50,000. ఒక్కొక్కరు 1000 నామాలు అనుకుంటే 50 మందితో మనం చేస్తున్నాం అని నిజం చెప్పి అమ్మ దగ్గర బలపడండి. కోటి అంటే కోటి అనే కాదు. ఇక్కడ సహస్రాక్షర విద్య అంటే 1000 అక్షరాలనే కాదు. 1000 దాటి ఉండవచ్చు, 1000కి తక్కువ ఉండవచ్చు. అందాజు అంటానే అలా చెప్పుకోండి, అమ్మ సంతోషిస్తుంది. అంతేగాని మేము కోటి కుంకుమార్చన చేస్తున్నాం, ఆ కుంకుమార్చనకు అనుకూలంగా హోమం చేస్తున్నాం,
3,000 కట్టండి, 5,000 కట్టండి, మీ దుంపలు తెచ్చుకోండి నెరవేరకపోగా. ఇది పరమ సత్యం. అమృతం నా నోటి నుంచి రాదు, అమ్మ పలికిదు పలకదు. నా ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, అందుకే ఇంటికి పోయి 1,00,000 ఉన్నాయా లేదా అని ఎంచుకోకండి. ఇది కూడా ప్రింట్ చేస్తామనుకుంటున్నాను. కోడుమూరు వాళ్ళు వచ్చినారా అమ్మ వైశ్యులు, ఈరోజు రమ్మన్నాను. వాళ్ళు వెండి కిరీటం చేయిస్తామంటే వద్దు, కేవలం మాకు వెండి కిరీటం వద్దు, ఏమొద్దు, అమ్మకు పుస్తకం ప్రింట్ చేయమని చెప్పాను. వారు ఇంకా రాలేదేమో, ఎదురు చూస్తాం. ఇంకా వెళ్తే సహస్రాక్షర విద్య నేను ముద్రించిన 35 గ్రంథాల్లో లేదు. సరే, ఏది లేకుంటే మూలానికి పోక తప్పదు. ఈ జ్ఞానం అనేది ఇక్కడిది అక్కడిది కాదు. మొన్న మేరువు అది సవరించుకోండి యూట్యూబ్ వాళ్ళు. మేరు పర్వత పూజ చూచి ఆ సంస్కృత శబ్ద సౌందర్యాన్ని చూచి ఆ సంకలనాన్ని చూచి పరిపూర్ణ దీక్ష ఇచ్చిన నా శిష్యుడే సాయి. మరి ఏమన్నాడు, గురువుగారు ఒకటి మిస్ అయినావు అన్నాడు. చెప్పురా అన్న. మనం వాదించి గెలిచాం కదా, తెనాలి వారు తిక్కగా ముద్రించినటువంటి మొట్టమొదట ముద్రించిన దాన్ని లలితోపాఖ్యానం చూడండి వెధవలు, లలితోపాఖ్యానం చూడండి. ఆగ్నేయంలో బ్రహ్మ ఉన్నాడు, నైరుతిలో విష్ణు ఉన్నాడు, వావ్యంలో రుద్రుడున్నాడు, ఈశాన్యంలో మహేశుడు ఉన్నాడు, పంచఫలకగా పంచబ్రహ్మగా సదాశివుడున్నాడు. ఆయనను శయ్యగా చేసుకొని ఆమె కూర్చోవచ్చు, లేక ఆయన తొడపై కూర్చున్నట్టు కూడా మనకు సాహిత్యం ఉంది. వీళ్ళు పంచశవాలు. కానీ వీరే అమ్మ ఇచ్చిన చైతన్యంతో పంచబ్రహ్మలుగా విరాజిల్లగలరు. పంచబ్రహ్మలు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనే పంచకృత్య పరాయణ గనక ఆమె ఆదేశం వరకు అవి నిర్వహిస్తూ ఉంటారు. ఇకపోతే మనము సహస్రాక్షర విద్యకు వెళుతూ ఉన్నాం. దానికి ఖడ్గమాలకు ఏమిటి స్వామి భేదము అంటే, అప్పుడు శంకరుడిచ్చిన షణ్మత స్థాపనలో గాణపత్యంతో ప్రారంభమై శాక్తతో ముగుస్తుంది. షట్చక్రాలకు షణ్మతాలు అనుకో పరివర్తన చేయడం, అనుసరించడం, అనువర్తింపజేయడం అది చాలా గొప్ప కృషి. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఒక్కొక్క చక్రానికి అధీశుడు ఎవరు, అక్షరాలు ఏమున్నాయి, జపం ఎలా చేయాలి, సమగ్రమైనటువంటి సాహిత్యం. ఖడ్గమాల అంటే ఊరికే బర 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 చదువుకొని పోయేవాళ్ళు ఉన్నారు. వెనక ఏదో దునపతు దరుగుతున్నట్టు, బరగొడ్లు దరుగుతున్నట్టు. అది కాదు, మనస్సులో ఆకలింపు చేసుకుంటూ, అవగతం చేసుకుంటూ, అనుభూతి పొందుతూ అలా సాగాలి. అలా సహస్రాక్షర విద్యను ఈరోజు విశ్వానికి అందుబాటులోకి తెస్తూ ఉన్నాను. మిగతా వాళ్ళు తేలేదా అంటే ఏదో అక్కడ పూజ, ఆ పూజా సమయంలో ఓ వారం రోజులు జొల్లు గార్చుకుంటారు.
అది చూస్తారు. అవి రికార్డ్ చేయకపోవడం పెద్ద తప్పు. రికార్డ్ చేసిన సంస్థకే పరిమితం కావడం తప్పు. యూట్యూబ్ ద్వారా ఇప్పుడు ప్రపంచమల్లా కూడా ఇది రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా దీన్ని మించినది లేనే లేదు. లలితార్చనలో సహస్రాక్షమాలను మించింది లేదు. నేను చెప్తుంటాను, నవాభరణము మొదలుకొని ఆమ్నాయం వరకు ఉంది అన్ని పూజలు. నేను ప్రతిష్ఠించిన 484 మంది దేవతలు అందులోనే ఉన్నారు. అందుకు అది ముఖ్యం. సరే, గణపతి పూజ అవరోధం లేకుండా దీనికి సింపుల్గా ముగించి ముందుకు సాగుదాం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపతేర్ అంఘ్రియుగం స్మరామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం ద్విజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానవద్మార్కం గజాననన్యశం అనేకదంతం భక్తానాం జగదంతోపాస్మహే. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహితోభస్తావితో భస్వప్రసన్నో వరతో భక్తిరాసనం కురుకురు. అధ పూజనం సుముఖైశ్చైకదంతశ్చాకర్లోకజగన్నికः లంబోదరశ్చ విఘ్నరాజో వినాయకः ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననः వక్రతుండ శూర్పకర్ణ శ్రీరంభస్కందపూర్వజ. షోడశతాన్నామాని ఎప్పటి శృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. తాత్కాలిక నైవేద్యం ఓం భూర్భువస్వ తత్సద్గణం భర్గవతే దీన సత్యం ప్రత్యర్పతి అమృతమస్తమృత స్వాహ. శ్రీ లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. గణపతి దేవతాభ్యో నమః. కదలీఫల నివేదనం సర్పంచపాని. అధ ధ్యానం, ఉత్తర ధ్యానం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ ఆనశృణ్వన్నోతిధిష్ఠితసాదరం. అత కామకామేశ్వరి దేవతాభ్యో నమః. వాహితో భక్తాభ్యో భవతు ప్రసన్నో భవరదో భక్తిరాసన కురు కురు. నెక్స్ట్ అమ్మ అయిందా? కామకామేశ్వరి దేవతాభ్యో నమః. వాహితో భక్తాభ్యో భవతు ప్రసన్నో భవరదో భక్తిరాసన కురు కురు కురు. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లింకళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఆదిదేవత అయిన గౌరీ మహాదేవి త్రిపురా రూపంలో భారతదేశంలో మొదట వెలసింది. ఆమె పేర్చనే నేడు త్రిపురా రాష్ట్రం వెలసి ఉంది. ఆది దేవత. అధునాధన దేవత మన లలిత. అంత తేడా. ఆ త్రిపురకు ఒక్కసారి నమస్కరించి త్రిపురార్చననే ఖడ్గమాల. మరి లలితకి యథాశక్తి పూజ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఇంకా ఖడ్గమాల ముఖ్యమైంది. సాక్షర మరి సహస్రాక్షర పూజనం.
సహస్రాక్షర విద్యయా ప్రణామశ్చేతి విఖ్యాతైః ప్రీణయే త్రిపురాంబికాం అధ పుష్పాంజలిం దద్యాత్. సహస్రాక్షర విద్యయా, సహస్రాక్షర విద్య చేసి ధ్యానం చేసుకొని పుష్పాంజలి ఇడిస్తే చాలమ్మ తృప్తి. ఇక మొదలవుతుంది. ఓం అనండి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ఓం నమః త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి. ఇది షడంగన్ న్యాసం. కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్యే భేరుండే వన్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే నిత్యే మహానిత్యే యశ్వమ్మ పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయీ షష్ఠీశమయీ ఉద్దీశమయీ అనాథమయీ లోపాముద్రమయీ అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తికేశీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ. ఇది ఋషులు. మీ గురువు గారికి కూడా అక్కడ స్థానం ఇస్తానని చూస్తాను. 3 రకాలైనటువంటి జ్ఞానులు ఉన్నారు. మానవౌఘ, సిద్ధౌఘ, దివ్యౌఘ గురువు. ఇంకా నెక్స్ట్ అణిమాసిద్ధే మహిమాసిద్ధే గరిమాసిద్ధే లఘిమాసిద్ధే ఈశత్వసిద్ధే వసిత్వసిద్ధే ప్రాప్తిసిద్ధే ప్రాకామ్యసిద్ధే రససిద్ధే మోక్షసిద్ధే. అక్కడ 2 ఎక్స్ట్రా వచ్చారు. అయిందా? ఇక్కడికి సిద్ధులు ఎట్లొచ్చినా అష్టసిద్ధులు. సిద్ధిదేవతాభ్యో నమః. ఏచిపమ్మ ఇవల్ల అక్కడ రికార్డ్ అవుతుంది. ఉండి ఇట్లా ఇట్లా అంటుండు ఊరేగుతారు, లేకుంటే ఊరేగరు. అక్కడ రికార్డ్ అవుతుందమ్మా. మనోజదేవమయీ అణిమాదేవమయీ మహిమాసిద్ధే గరిమాసిద్ధే లఘిమాసిద్ధే ఈశత్వసిద్ధే వసిత్వసిద్ధే ప్రాప్తిసిద్ధే ప్రాగామ్యసిద్ధే రససిద్ధే మోక్షసిద్ధే సిద్ధిదేవతాభ్యో నమః. ఇది పునరుక్తమ. ఇంక బామ్మ బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంటి ఏ మహాలక్ష్మీ సర్వసంక్షోభిణి సర్వనిద్రాభిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుజే సర్వఖేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రిఖండే నైలోక్యమోహన చక్రస్వామిని. అంతవరకు ఒకటి. ప్రకటయోగిని అది మొదటి. ఇవి ఎల్లపడికి పెట్టవచ్చు. బౌద్ధ దర్శనాంగి అన్నాడు. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు కనుక బౌద్ధం అంగీకరించిన హిందూ మత అంతర్భాగమని మహావిష్ణువు యొక్క అంశాల్లో బుద్ధుడు ఆ బుద్ధుడే అంటున్నారు కొందరు. అంగీకరించకపోయినా అక్కడ మనం గణపతిని స్మరించవచ్చు. అది మొదటి ఆవరణం అక్కడికి ముగిసింది. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి,
స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. అది గుప్తయోగిని అయిందా. సర్వాశా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని, సర్వాశాపూరక చక్రస్వామిని. మరి రెండవ చక్రం దగ్గరికి పోయి చూచిరాపో. మతమేది అనేది, మతం అనేది అది బౌద్ధ మతం అన్నాం మొదటిది. రెండోది మొదటిది బౌద్ధ మతం, లేకుంటే గాణపత్య మతం. రెండవది వైదిక మతం. ఇక్కడ ఆ మాట రాయలే, రెండిటికి కలిపి చెప్పాడు. అనంగ కుసుమే మూడోది, అనంగమేఖలే, అనంగమానే, అనంగమదనాతురే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, గుప్తతరయోగిని, వైదిక దర్శనాంగి. ఇక్కడికి వైదికం చెప్పాడు. ఈ రెండు కలిపాడు. వైదికం అంటే 4 వేదాలు. ఈయన ఎక్కడి వరకు తెచ్చాడు? వైదికానికి మూల పురుషుడు బ్రహ్మ. నా శివుని యొక్క నోట నుండి వెలువడిన 4 వేదాలు, ముందు వేదత్రయమే 4 వేదాలు 4 ముఖంలో గ్రహించాడు. అందుకే ఇది వైదికం. ఆకర్షిణి అన్నప్పుడు మీరు ఈ సింబల్ తెలుసుకోండి. ఇది కామాకర్షిణి, లోపలికి ఆకర్షించుకోండి. అయిందా. సర్వసంక్షోభిణి నాలుగోది, సర్వసంక్షోభక చక్రస్వామిని, పూర్మాయ ఆమ్నాయాధిదేవత. ఇక్కడ సృష్టి రూపే ఏమైనా సర్వసంక్షోభిణి, సర్వజిద్రాభిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాది, సర్వసమ్మోహిని, స్తంభిని, జృంభిణి, భజంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థాదిని, సర్వసంపత్తి పూర్ణి, సర్వమంత్రమయి, సర్వదందక్షయంకరి, సంప్రదాయకిని, సౌర దర్శనాంగి. సూర్యుడు ఇక్కడ ఎవరు? సూర్యుడు. గణపతి, బ్రహ్మ, విష్ణు చెప్పాలి. సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని. నెక్స్ట్ సర్వసిద్ధిప్రదే, సంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యుపశమని, సర్వవిఘ్న నివారణ, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని, కులోత్తీర్ణయోగిని, సర్వార్థసాధకే. అక్కడికి ఇచ్చావా? నెక్స్ట్ సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వేశ్వరప్రదాయిని, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధి నివారిణి, సర్వాధారస్వరూపే, సర్వపాపరే, సర్వానందమయీ, రక్షాస్వరూపిణి, సర్వేర్శివఫలప్రదే. వైష్ణవ దర్శనాంగి అన్నాడు. ఇక్కడ వైష్ణవం, సౌరం. నెక్స్ట్ సర్వరక్షాకర చక్రస్థే, దక్షిణాంనేసి స్థితిరూపే, వసిని కామేశి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌళిని, రహస్యయోగిని, రహస్యభోగిని, రహస్య గోపిని, శాక్త దర్శనాంగి, సర్వరోగహర చక్రే, పశ్చిమామ్నాయే. ఇంకా అక్కడికి అయిపోయా శాక్త దర్శనాంగి. మళ్ళీ సర్వరోగహర చక్రే, పశ్చిమామ్నాయే, తనుర్బాణ పాశాంకుశ, దేవతే, కామేశి, వజ్రశ్రీ, భగమాలిని, అతి రహస్యయోగిని, శైవ దర్శనాంగి. నెక్స్ట్
सर्वसिद्धिप्रदचक्रे उत्तराम्नेसी संहाररूपे शुद्धपदे बिंदुपीठगते महात्रिपुरसुंदरी परापरहस्यगणी शांभवदर्शनांगी सर्वानंदमय चक्रेसी त्रिपुरे त्रिपुरेशी त्रिपुरसुंदरी त्रिपुरवासिनी त्रिपुराश्री त्रिपुरमालिनी त्रिपुरा सिद्धे त्रिपुरांबा सर्वचक्रस्थे अनुत्तराम्नायाख्य स्वरूपे महात्रिपुर भैरवी चतुर्विध गुणरूपे कुले अकुले कुलाकुले महाकौलिनी सर्वोत्तरे सर्वदर्शनांगी नवासनस्थिते नवाक्षरी नवमिथुनाकृत महेश माधव विधातृ मन्मथ स्कंध नंदी इंद्र मनु चंद्र कुबेर अगस्त्य दुर्वास क्रोधभट्टारक विद्यात्मिके इंदु भक्तुलु कल्याण तत्व त्रय रूपे शिवात्मिके पूर्णशक्ते पूर्ण ब्रह्मशक्ते महापरमेश्वरी महात्रिपुर सुंदरी तव श्रीपादुकां पूजयामि तर्पयामि नमः कयेलह्रीं हसकहलह्रीं सकलह्रीं ऐं क्लीं सौः सौ ऐं श्रीं देव्याः पुष्पाञ्जलिं दद्या सहस्राक्षरविद्या च पूजनं वर्णमित्याहुः वेदवादिनः तत गोपमयलिप्ते भूतले द्रोणशालिनी तावद्बिन्दुले शुद्धैः शस्त्रार्थ सत्तनूतनम् దీంట్లోదే పూజాకోటిసమం స్తోత్రం స్తోత్రకోటిసమం జపః జపకోటిసమం ధ్యానం ధ్యానకోటిసమోలయః దేవా దేహో దేవాలయ ప్రోక్త జీవ ఏవ మహేశ్వర చేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన యోజయేత్ నిత్యార్చనం దివ్యా దివా కుర్యాత్ రాత్రౌ నైమిత్తికార్చనం నిత్యార్చనం ఉదయం చేయండి ఏదో నిమిత్తం ఉంటే దసరా ఇట్లా రాత్రి చేయండి ఉభయో కామ్యకర్మాస్యాదితి శాస్త్రస్య నిత్య రాత్రి చేసిన ఉదయం చేసిన కామ్యకర్మలకే కోటి కోటి మహాదానాత్ కోటి కోటి మహావ్రతాత్ కోటి కోటి మహాయజ్ఞాత్ పరా శ్రీపాదకా స్మృతం శ్రీపాదకాం పూజయామి తర్పయామి उत्तमा तत्वचिंता जपचिंता तो मध्यमा अधमाश्च शास्त्रचिंता तो सावलोक चिंता अधमाधवः तत्वचिंतन చేయడం శ్రేష్టం జపచింతన మధ్యమం శాస్త్రం మీద ఎప్పుడు ఊగులాడడం అధమం ఇది నాస్తి గురువు అధికం తత్వం అది తత్వం గురువు వాళ్ళే నాస్తి జ్ఞానాధికం సుఖం జ్ఞానానికి మించిన సుఖం లేదు నాస్తి భక్త్యాధికా పూజా పూజకు మించింది లేదు నహ మోక్షాధికం ఫలం సర్వవేదేషు శాస్త్రేషు బ్రహ్మ విష్ణు శివాదిషు తత్ర తత్ర ఉచ్యతే శబ్దై శ్రీ కామాక్షి పరాత్పరః శచీంద్రౌ రోహిణీచంద్రౌ స్వాహాగ్నించ ప్రభారవిః లక్ష్మీనారాయణౌ వాణీధాతారౌ గిరిజా శివౌ అగ్నిష్టోమౌ బిందునాదౌ తథా ప్రకృతిపురుషౌ ఆరాధేయ నామానౌ భోగమోక్షా తథైవ చ ప్రాణాపానశ్చ శబ్దార్థౌ తథా విధి నిషేధక సుఖ దుఃఖాది యద్వంద్వం దృశ్యతే శ్రూయతే పివ సర్వలోకేషు తత్సర్వం పరబ్రహ్మాన్న సంశయః సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు ఉత్తీర్ణమపరం జ్యోతి కామాక్షి నామకం వితుః
అపరమైన జ్యోతి చేర్చేది అది కామాక్షి నామం. ఇదేవ నిత్యం ధ్యాయంతి బ్రహ్మ విష్ణు శివాదయ ఇత్తం హి శక్తి మార్గేస్మిన్ యా పుమాన్ నిహవర్తతే ప్రసాదభూమి శ్రీదేవ్యా భక్తిముఖ్యో సభాజనం. అమంత్రం వా సమంత్రం వా కామాక్షి అర్చయంతి ఏ మంత్రంతో కానీ మంత్రహీనం కానీ కామాక్షిని పూజ. స్త్రియ వైశ్యాశ్చ శూద్రాశ్చే యాంతి పరమాంగతి. అందరికీ పరమగతి లభిస్తుంది. కిం పునః క్షత్రియా విప్రహ, వాళ్ళు ఏమి చేయాలి? క్షత్రియులు వైశ్యం నుంచి చెప్తావు. మంత్రపూర్వం యజంతి మే, మంత్రపూర్వకంగా వాళ్ళు మాత్రం యజ్ఞం చేసి కావాలి అంతే. వైశ్యం నుంచి పూజలు అంగీకరించాడు. సంసారణోపిత నూనం విముక్తానాత్రి సంశయ. సంసారి మాత్రమే విముక్తమవుతాడు కానీ ముక్తి పొందుతాడు కానీ సన్యాసి ముక్తి పొందాడు. అది శైవం. సీతాం మత్ ఆజ్య కదళీ ఫలపాయ స్వరూపం. ఆజ్యము కదళి అర్చి ఫలాలు పాయస్వరూపం. పంచపర్వసు నైవేద్యం, 5 రకాల నైవేద్యాలు పెట్టచ్చు. సర్వదేవ నివేదయ ఏన అర్చయాతి శక్తోపి సదేవి శాపమాప్నుయ అశక్తౌ భావనా ద్రవ్యై అర్చయ నిత్యమంబిక. శక్తి గలవాడు దినము నివేదన చేయాలి. శక్తి లేనివాడు అశక్తౌ భావన వాడు అర్చన చేస్తే చాలు. గృహస్థస్థు మహాదేవి మంగళాచార సంహితం. గృహస్థుల్లో మంగళకరం. అర్చేత మహాలక్ష్మీం అనుకూలాంగనా సఖ గురు త్రివారం ఆచారం కథయేత్ కలశోద్భవ శిష్యో యది నా గృహ్ణీయాత్ శిష్యే పాపం గుణోర్నహి. లక్ష్మీనారాయణౌ వాణీ ధాతారౌ గిరియా శివౌ శ్రీ గురుం గురుపత్ని చ పితరౌ చింతయేద్దియ. వీరు నల్ల దినం స్ఫురించదు గురువును గురుపత్నిని పితరులను. ఇది సర్వం మయా ప్రోక్తం సమాసేన ఘటోద్భవ. ఏత బుధేన సర్వజ్ఞం మతిమాం భవే బ్రహ్మాండే మహాప్రాణమిత్ర హైగ్రీవగత్య. అది నాయన. హరి ఓం. ఇక్కడ దీనికన్నా నాకు ఇంకోటి దొరికింది. అది ఓంతో చెప్తాను, అక్కడి నుంచి గ్రహిస్తూ ఉండండి. పాప ఇద్దిస్తురా ఆబ్జెక్ట్